ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పు. ఏం లేదు. మాట మార్చొద్దు. ఇప్పుడు నువ్వే అన్నావు తనేదో నీతో నిజం చెప్పించాలని ట్రై చేసింది అని. ఏంటా నిజం? దేని గురించి? ఏ నిజమో లేదు. నీకు దానికి నన్ను నా కూతుర్ని అవమానించడం అనుమానించడమే మీ పని. దాని గురించే మాట్లాడుతున్నాం. అవును, చరణ్ని నేను లవ్ చేస్తున్నాను అని తెలిసి కూడా చరణ్తో క్లోజ్ గా ఉండడానికి ట్రై చేస్తుంది. తనతో కావాలనే క్లోజ్ గా ఉంటూ నన్ను ఉడికిస్తోంది. ఇందాక చూసావు కదా, హోలీలో కావాలనే అతని మీద రంగులు చల్లడాలు, అతని వెంట పడడాలు. ఇదే నాకు నచ్చట్లేదు. ఆ కోపంతోనే ఈ పని చేశాను. చరణ్తో నేనుంటుంది కేవలం ఫ్రెండ్షిప్ తోనే, కానీ ప్రేమ అనే పేరు పెట్టుకొని మోసం చేసింది నువ్వు. అది నీకు తెలుసు, నాకు తెలుసు కాదా? నా లైఫ్లో పొగరుతో కొట్టుకున్న ఎంతో మంది పొగరబోతుల్ని చూశాను. కొమ్ముళ్ళు తిరిగిన వాళ్ళెందరినో కొమ్ముల్ని విరిచేసి దారిలో పెట్టాను. కానీ మీ ఇద్దరి విషయంలో ఏం చేయలేకపోతున్నాను. ఎందుకో నాకు అర్థం కావడం లేదు. బహుశా మీరిద్దరు నా ఫ్యామిలీ మెంబర్స్ అని నేను ఫీల్ అవ్వడం వల్ల అనుకుంటా. ఆ ఫీలింగ్ కనుక నా నుంచి దూరం అయ్యిందా, మరుక్షణం మీ బ్రతుకులు రోడ్డు మీదుంటాయి. అంతవరకు తెచ్చుకోకండి. ఇదే లాస్ట్ వార్నింగ్ నీకు. పద పల్లవి. హలో, ఎవరు? నమస్తే మేడం. మొన్న ఫ్యాషన్ షో కాంపిటీషన్ జరిగాయి కదా, ఆడిటోరియం నుంచి మాట్లాడుతున్నాను మేడం. మీరు సీసీటీవీ ఫుటేజ్ కావాలని చెప్పారు కదా. అవునండి, ఫుటేజ్ వచ్చిందా? ఇప్పుడే వచ్చింది మేడం. రేపు మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. సరే సార్, రేపు ఉదయాన్నే వచ్చి చూస్తాం. ఓకే మేడం. ఎక్కడికమ్మా వస్తానంటున్నావు? ఫ్యాషన్ షో కాంపిటీషన్లో నీకు పాము కరిచింది కదమ్మా, అది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే ఎవరైనా కుట్రపూరితంగా చేశారా అని తెలుసుకోవాలని సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని అడిగాం. అవును, ఫుటేజ్ వచ్చిందటనా? వచ్చిందండి, తీసుకొచ్చారంట. రేపు ఉదయం మనం అక్కడికి వెళ్తున్నాం. ఆ ఫుటేజ్ని చెక్ చేస్తున్నాం. మనం అనుమానించినట్టు కుట్ర కూడా ఉంటే కనుక దానికి కారణమైన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. హాయ్, రండి వెళ్దాం.
ఒసేయ్ అక్షిత, పల్లవి ఏంటే రాము చనిపోయిన ప్లేస్ని అలా చూస్తుంది? మేడ మీదకి వెళ్తుందేంటి? దేని గురించి అయి ఉంటుంది? పద చూద్దాం రండి. పల్లవి, ఏంటి ఇక్కడికి వచ్చావు? ఆ రోజు రాము ఇక్కడి నుంచే కదా పడిపోయింది. అవును, ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కడుపు నొప్పి భరించలేక పాపం. లేదు గీత, రాముది ఆత్మహత్య కాదు. రాముది ఆత్మహత్య కానే కాదు. రాము చావుకి ఎవరో కారణమై ఉంటారని నా అనుమానం. గీతను నేను ఒక ఫ్రెండ్ లానే చూశాను, కానీ తనే నన్ను ప్రేమలోకి లాగాలని చూసింది. నేను మెల్లమెల్లగా తన మాయలో పడిపోయాను, కానీ గీత నన్ను రిజెక్ట్ చేస్తుంది. ఆ బాధ తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.